హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లంపురి త్రిబుల్సన్. ఈ కార్తీక మాసంలో నారికేల దీపాన్ని ఏ సమయంలో వెలిగించుకోవాలి, ఏ దేవుడి ముందర వెలిగించాలి, నారికేల దీపం వెలిగించడం వలన ఎటువంటి ప్రయోజనం ఉంటుంది, అలాగే ఇది ఏ వారం రోజు వెలిగించుకోవాలన్న దాని గురించి నేను ఈ వీడియోలో అయితే క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఈ నారికేల దీపము మనము శివుని దగ్గర సోమవారం రోజు వెలిగించుకోవడం వలన ఆ శివానుగ్రహము అలాగే ఆ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఈ నారికేల దీపాన్ని ఎందుకు వెలిగించుకోవాలంటే మనము ఎటువంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న వాళ్ళైనా సరే వ్యాపార అభివృద్ధి కోసమై ఈ నారికేల దీపాన్ని వెలిగించుకుంటే వ్యాపారంలో అభివృద్ధి జరుగుతుంది. అలాగే ఎటువంటి ఆటంకాలు జరగకుండా మనం చేసే వ్యాపారంలో వృద్ధి చెందడానికైతే ఉపయోగపడుతూ ఉంటుంది అని అయితే చెప్తూ ఉంటారండి మన పెద్దలైతే. దాన్నైతే ఇప్పుడు మనము ఎలా వెలిగించుకోవాలో, ఈ దీపారాధన ఏ సమయంలో చేయాలన్న దాని గురించి వివరిస్తానండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ నారికేల దీపాన్ని వెలిగించుకోవడానికైతే ఎక్కువ ఖర్చు అవసరం లేదు, ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదండి. ఈ నారికేల దీపాన్ని సోమవారం రోజు కార్తీక మాసంలో మనకి ఏ సోమవారం అయినా పర్లేదండి, 4, 5 వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి అయితే 5 కూడా వస్తాయండి, లేదంటే 4 ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో 4 అయితే సోమవారాలు ఉంటాయి కార్తీక మాసంలో. ఏ ఒక్క రోజన్నా ఈ నారికేల దీపాన్ని సోమవారం రోజు ప్రదోష సమయంలో, అంటే ప్రదోష సమయం అంటే ఆ సమయం ఏంటో కొందరికి తెలియదు, 4:30 4:30 నుంచి 6:30 లోపు ఈ నారికేల దీపాన్ని వెలిగించుకోవడం వలన ఇంట్లో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు కలగవని చెప్పేసి మనకైతే తెలుసండి. ఈ నారికేల దీపం అప్పుడప్పుడు వెలిగించే వాళ్ళకైతే తెలుస్తూ ఉంటుంది. శివానుగ్రహం కలుగుతుంది, ఎస్పెషల్లీ ఆ లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుందండి మనకి. అందుకని ఈ నారికేల దీపాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఈ కార్తీక మాసంలో వెలిగించుకోవడం వలన ఇంట్లో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకోండి. ఈ ప్లేట్కి అయితే చక్కగా బొట్లతో అయితే అలంకరణ చేసుకోండి. కొబ్బరికాయ ఒకటి తీసుకొని దాన్ని అయితే పగలగొట్టుకొని హాఫ్గా వస్తుంది కదండి, మన దేవుడికి దగ్గర అయితే ఎలా అయితే కొబ్బరికాయ కొట్టుకుంటామో అలానే కొట్టండి. ఈక్వల్గా వచ్చేటట్టు చూసుకొని కొబ్బరికాయని పగలగొట్టుకున్నామంటే మనకి దీపం పెట్టుకునేటప్పుడు చక్కగా అది చాలాసేపు వెలుగుతూ ఉంటుంది, ఎటు కదలకుండా ఉంటుందండి. ఇలా అయితే నేను కొబ్బరికాయనైతే ఒక్క దాంట్లోనే పెట్టుకుంటున్నానండి. కొందరైతే 2 పెట్టుకుంటూ ఉంటారు, కానీ నేను ఒక్క దాంట్లోనే పెట్టుకుంటున్నాను. ఇంకా వేరే కొబ్బరి పచ్చి ఉంటుంది కదా మనకి, హాఫ్ పెట్టుకుంటున్నాను కదా, ఇంకా హాఫ్ అయితే దాన్ని ప్రసాదంగా చేస్తూ ఉంటాను. ఇలా ఒక ప్లేట్లో దానికి పసుపు కుంకుమలతోటి అలంకరణ చేసుకున్న తర్వాత బియ్యం పోసుకోండి. మనకు రైస్ ఉంటుంది కదా, మన ఇంట్లో ఏ రైస్ ఉన్నా పర్లేదండి. దేవుడికి వాడే రైస్ అయితే మనం సపరేట్ అయితే పెట్టుకుంటూ ఉంటామో ఆ రైస్నే ఇందులో పోసేసుకొని అందులో పూలతోటి అయితే ఇలా అలంకరణ చేసుకోండి. కిందంగా ఎప్పుడే కానీ మనము దీపాన్ని వెలిగించుకునేటప్పుడు దీపానికి కింద ఆసనం కూడా వేసేసి దీపం వెలిగిస్తేనే భూదేవి అంటే ఆ లక్ష్మీ ఆ భూతల్లికి వేడి తగలకుండా ఉంటుంది కనుక మనము ఎప్పుడే కానీ దీపపు ఒకటే వెలిగించకుండా దీపపు కింద కూడా ఇంకో ప్రమిద పెట్టి దీపారాధన చేసుకోవాలి. అది చాలా మంచిది. ఒకవేళ ఇప్పటిదాకా అలా చేసుకోకపోతే మాత్రం ఇప్పటి నుండైనా అలా చేసుకోండి. ఇలా నేను దీపానికి మన కొబ్బరి చిప్ప ఉంటుంది కదా, దానికైతే గంధం అంతా పెట్టేసుకొని ఇలా పసుపు కుంకుమలతో అయితే అలంకరణ అయితే చేసుకున్నాను. ఇందులో మనము ఆయిల్ పోసుకోవాలని, ఏ ఆయిల్ పోసుకోవాలని అయితే కొందరు సందేహం ఉంటుంది. నువ్వుల నూనెతోటైనా దీపారాధన చేసుకోవచ్చు, నెయ్యితోటి కూడా దీపారాధన చేసుకోవచ్చు అండి. ఒకవేళ నెయ్యి ఎక్కువగా పడుతుంది అనుకునే వాళ్ళైతే ఇలా నువ్వుల నూనెతోటి నిండుగా పోసేసుకొని 3 ఒత్తులు వేసి ఎప్పుడే కానీ దీపారాధన చేసుకోవాలి. ఇలా చేసుకుంటేనే మనకు చక్కటి ఫలితం అనేది అయితే కలుగుతుందండి. ఏదో చేస్తున్నామా అంటే చేస్తున్నాం అన్నట్టయితే కాదండి. భక్తి శ్రద్ధలతోటి సోమవారం రోజు కార్తీక మాసంలో ఈ నారికేల దీపాన్ని వెలిగించుకోవడం వలన మనకి ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు కలగకుండా ఉంటుంది. ఆ శివానుగ్రహం కలుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతామండి. ఎటువంటి వ్యాపారమైనా చేయగలుగుతాము, ఎటువంటి పనైనా ఎంత కష్టమైనా చేసుకోగలుగుతాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన ఆరోగ్యం బాగుండాలని ఆ శివుని వేడుకుంటూ ఇది ప్రదోష కాలంలో ఈ దీపారాధన చేయాలండి. ఈ దీపారాధన చేసేటప్పుడు నైవేద్యంగా అయితే మనం తాంబూలము, బెల్లము, పాలు ఇలాంటివి కూడా సమర్పించవచ్చండి దేవుడికి. ఒకవేళ వీలుంటే మాత్రం పరమాన్నము అంటే మనము దేవుడికి పాయసం వండుతూ ఉంటాం కదా, అది కూడా వండి పెట్టుకోవచ్చు. నేనైతే తాంబూలము, బెల్లము, పాలతోటైతే ఇలా నైవేద్యం అయితే దేవుడికి అయితే సమర్పించాను. ఇది సాయంకాలము అంటే సాయంత్రం సమయంలోనే 4:30 నుండి 6:30 లోపు కార్తీక మాసంలో ఫస్ట్ సోమవారం వెలిగించుకుంటే ఇంకా చాలా మంచిది అంటూ ఉంటారు. వీలవుతే ఆ రోజు వెలిగించండి, లేదంటే ఇంకా మనకి ఒక్కొక్క నెలలో మనము కార్తీక మాసంలో ఒకసారి 5 వస్తూ ఉంటాయండి సోమవారాలు.
లేదంటే 4 అయితే కంపల్సరీ ఉంటాయి. ఏ సోమవారం రోజైనా కానీ మీకు ఏ సోమవారం వీలుంటే ఆ సోమవారం రోజు ప్రదోష కాలంలో ఈ నారికేల దీపాన్ని వెలిగించుకున్నారంటే ఆ శివానుగ్రహం కలుగుతుందండి. మనసుకైతే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో ఈ నారికేల దీపం వెలిగించుకోవడం వలన. నిజంగా అది వెలిగించినప్పుడు ఆ ప్రశాంతత అనేది తెలుస్తూ ఉంటుందండి మనకి. ఏదో నేను చెప్తున్నానని కాదు, నిజంగా ఫీల్ అవుతూ ఉంటాను. ఇలాంటివి నేను స్పెషల్గా దేవుడికి చేసుకున్నప్పుడు ఇలా దేవుడికైతే నేను నారికేల దీపాన్ని అయితే కార్తీక మాసంలో ఇలా వెలిగిస్తూ ఉంటాను. ఒక వారం సోమవారంలో ఏదో ఒక సోమవారం అయితే వెలిగిస్తాను. రెగ్యులర్గా ఏమి వెలిగించుకోనండి. ఎవ్రీ సోమవారం కూడా వీలుంటే వెలిగించుకోండి, లేదంటే ఒక సోమవారం అన్నా వెలిగించుకోండి. ఈ కార్తీక మాసంలో కుదరలేని వాళ్ళైతే సంవత్సరంలో ఏ సోమవారం అయినా సరే అండి, ఒక సోమవారం అయితే ఇలా వెలిగించుకుంటే కూడా ఆ శివానుగ్రహం అయితే కలుగుతుంది. ఒకవేళ మిస్ అయ్యి ఉంటే కార్తీక మాసంలో మిగతా శ్రావణ మాసంలో కానీ లేకపోతే ధనుర్మాసంలో కానీ కూడా ఏ సోమవారం వచ్చినా కానీ ఆ సోమవారం రోజు ప్రదోష కాలంలో ఈ నారికేల దీపాన్ని అయితే వెలిగించండి. ఇలా దీపారాధన చేసుకున్న తర్వాత దేవుడి ముందరనే అదే కొందరి దగ్గర అయితే ఇవి ఉంటూ ఉంటాయి కదండి, శివలింగాలు ఉంటాయి కదా, శివలింగాన్ని పెట్టుకొని కూడా వెలిగిస్తూ ఉంటాడు. నాకు ఆ దగ్గర అయితే శివుని ప్రమిద ఉంటుందండి, దాన్ని ముందర పెట్టుకొని ఇలా వెలిగించుకున్నాను. ఆ శివుని ముందర వెలిగించుకొని మన బాధ ఏముందో అదంతా చెప్పుకొని ఆయనకి దీపారాధన చేసుకొని దేవుడికి నైవేద్యంగా పాలు పండ్లు అలాగే తాంబూలము అక్షంతలు వేసి నమస్కారం చేసుకున్నామంటే ఆ శివానుగ్రహం అయితే మనందరి మీద ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేను ఎప్పుడు పూజ చేసుకున్నా అందరూ బాగుండాలని కోరుకుంటాను. ఇలా దేవునికైతే పూజ అయితే చేసుకున్నానండి. నారికేల దీపాన్ని అయితే ఇలా వెలిగించుకున్నాను. మీకు వీలుంటే మాత్రం ఒకసారి నేను చెప్తున్నానని మాత్రం చేయకండి, మీకు మనసుకు నచ్చితేనే చేసుకోండి అంతే. ఇలా నేనైతే దీపారాధన అయితే చేసుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఎక్కువ మంది చూడగలుగుతారు. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరో కొత్త వీడియోతోటి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.